ఒక 10,000 ఏనుగులకుండిన ఎంత బలంబు కల్గున ప్రకట మహేంద్ర పర్వతము. వానర దూర్జటి పాదఘాతనాదిక పరిపీడనా సహమతిన్ దరుసూన మహాభిషేక పక్షికుల విరావ సంస్థుతులు చేసే బ్రసన్నుని జేయనెంచుచున్. కపిలోకేశ్వరుడంత మారుయుగ జంఘా క్లప్తింగుప్పించు యత్నపడంభర్వత ముర్విగర్తకృత ప్రత్న ప్రౌఢ సంధిస్లతన్ విపరీతోగ్రరవంబుగా బెసకియొప్పన్ గానిపింపన్ సరీసృపముల్ బీరనరాలుగా గదలు ధాత్రీదేవి దంతంబనన్. పరమ కపీశ్వరాంగ్రియుగ వారి జఘట్టన జాతలంగణత్వర గుదిలింపగాబడి విధారణ భాగ్దల శేఖరంబులై విసిరిన ఎట్టి కోకనద విభ్రమ వార్నిధియై మహేంద్ర భూధరపతి వేయి కన్నులను దాలిచి నద్భుత దర్శన స్పృహన్. హనుమంతుడు సీతాన్వేషణకై సముద్రాన్ని దాటేందుకు బయలుదేరినప్పుడు హనుమంతుని స్వరూపాన్ని, పరిసరాలను, పక్షులను కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యాలలో వర్ణించారు. ఆనాడు పరశురాముడు తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏ మహేంద్ర పర్వతం పైన వరమును పొందాడో ఆ మహేంద్ర పర్వతంపైనే నిలుచున్న వానర దూర్జటి అడుగు వేయగానే 10,000 ఏనుగులు ఒక్కసారిగా తన్నినట్టు పీడనం కలిగి పక్షులన్నీ చెదరి ఆ మహావిశ్వరూపాన్ని దర్శించి తమ రావాలతో స్తుతించడం మొదలుపెట్టాయి. హనుమంతుడు ఒక్కో మోకాలిని కదుపుతుంటే భూమి ముక్కలుగా విడిపోతుంది. ఆ ఉగ్రగర్జనకి భూమి మీద ఉన్న సరీసృపాలన్నీ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ కదులుతున్నాయి. అంత ఎత్తు ఎదిగిన